తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. దేవి శరన్నవరాత్రులు చాలా వైభవంగా మనందరం జరుపుకున్నాం కదా. ఇంతకీ మరి దసరా ఎప్పుడు జరుపుకోవాలి అనేది పెద్ద సందేహం అండి. దసరా 12వ తారీఖా లేక 13వ తారీఖున, ఇది ఒక సందేహం. అయితే దాంతోపాటుగా 9 రోజుల పాటు మేము పూజ చేసుకోలేకపోయామే, లేకపోతే ఏ రోజున చేసుకుంటే ఈ 9 రోజులు పూజ చేసినటువంటి ఫలితం మాకు దక్కుతుంది అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోతో ఇవ్వాలనుకుంటున్నాము. తప్పకుండా వీడియో పూర్తిగా వీక్షించండి. వివరణ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. విన్నారుగా గురువు గారు, ఒకటే సందేహం. 9 రోజులు చాలా చక్కగా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే దసరా గురించి అందరూ వేచి చూస్తారు. దసరా ఒక్కరోజే బాగా చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో భాగంగా 12వ తారీఖా 13వ తారీఖా పెద్ద సందేహం ఏర్పడిందండి. అంటే చాలా మంది క్యాలెండర్లు చూసి ముహూర్తాలు అవి ఇవి వెతుకుతారు. కొంతమంది అలా వెతకలేరు. ఏ రోజునంటే ఆ రోజునే. మాకేమో 12వ తారీఖు అని చెప్పేస్తున్నారు, కానీ కొంతమంది ఏమో 13 అంటున్నారు. అసలు మాకు ఒక క్లియర్ చేయండి ఈ సందేహాన్ని. తప్పకుండానమ్మా. అంటే మనకు సాధారణంగా కృష్ణాష్టమికి కానీ, ఉగాదికి కానీ, శ్రీరామనవమికి కానీ, దీపావళి సందర్భంగా కానీ, ప్రత్యేకించి దసరా సందర్భంగా కానీ సంవత్సరంలో ఏదో ఒక పండుగ విషయంలో ఈ భేదాభిప్రాయాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేనికనంటే ధర్మ గ్రంథాలను అనుసరించి ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క వివరణ ఇవ్వడం, అలాగే ఆచరిస్తున్నటువంటి కాలమానాల ప్రకారం దృగ్గణితమా, పూర్వగణితమా, బారహస్పత్యమానమా, ఇలా అనేక భిన్నం అయినటువంటి గ్రంథాల యొక్క రీత్యా ఈ యొక్క ఇబ్బందులు అనేటువంటి కలుగుతున్నాయి సామాన్య జనానికి. అయితే దసరాకి మాత్రము మనకు ఏం చెప్పబడి ఉంది అనేటువంటి విషయాన్ని ధర్మగ్రంథాల రీత్యా చూసుకున్నట్లయితే మనకందరికి కూడా, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా సాధారణంగా తెలిసింది ఏంటంటే, సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథి ఆరు సంబంధంగా చేసుకోవడం. అయితే ఇప్పుడు ఏంటంటే నవమి తిథి 12వ తారీఖు రోజున ఉదయం 10:54 వరకు ఉంది. తదుపరి దశమి వచ్చింది. 13వ తారీఖు రోజున ఎప్పటి వరకు ఉంది? 9:05 వరకు ఉంది 13వ తారీఖు రోజున. చాలా మంది ఏమనుకుంటారంటే దశమి 13వ తారీఖు కాబట్టి విజయదశమి అప్పుడు చేసుకోవాలేమో అని అంటారు. కానీ తిథిని అనుసరించి, మధ్యాహ్న సమయంలో తిథిని అనుసరించి ఏ విధమైన పండుగలు చేసుకోవాలి, సూర్యోదయం సమయంలో ఏ తిథి ఉంటే ఏ పండుగ చేసుకోవాలి, సంధ్యా సమయంలో ఉన్నటువంటి వాటికి ఏ విధమైనటువంటి పండుగలు చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు ధర్మగ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క దసరాకి సంబంధించినటువంటి నిర్ణయం ప్రకారం కనుక చూసుకున్నట్లయితేనమ్మా, శ్రవణ నక్షత్రము సంధ్యా సమయంలో ఉండాలి, దశమి తిథి కూడా సంధ్యా సమయంలో ఉండాలి. ఇంకా స్పష్టంగా ఏం చెప్పబడిందంటే, విజయదశమి ప్రత్యేకించి శ్రవణ నక్షత్రం సాయం సమయంలో ఉన్నటువంటి రోజునే చేసుకోమని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి మనకు సందేహమే లేదు. అదృష్టవశాత్తు దశమి తిథి సంధ్యా సమయంలో ఉండడం, శ్రవణ నక్షత్రం కూడా సంధ్యా సమయంలో ఉండడం 12వ తారీఖు రోజున ఏర్పడింది. కాబట్టి 12వ తారీఖు రోజునే మనం దసరా పండుగ జరుపుకోవాలి. మనకు శృంగేరి పీఠాధిపతులైనా ఎవరైనా కానీ మనకు ఇచ్చినటువంటి ధర్మ ప్రకారము 12వ తారీఖు రోజునే మనం జరుపుకోవాలి. బెంగాల్ తదితర ప్రాంతంలో 13వ తారీఖు రోజున చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు సూర్యోదయం చూస్తారండి. వాళ్ళు ఆ కాలమాన ప్రకారం ఆ విధంగా వాళ్ళు ఆచరిస్తున్నారు. కానీ మనం మాత్రం ఖచ్చితంగా నవమి తిథి ఉదయం ఉంది కాబట్టి నవమి అనుకోవడం కాకుండా 12వ తారీఖు రోజునే సంధ్యా సమయంలో శ్రవణ నక్షత్రం దశమి తిథి ఉంది కాబట్టి ఖచ్చితంగా దసరా పండుగ 12వ తారీఖు రోజునే జరుపుకోవాలి. అయితే ఇది కేవలం దసరాకి మాత్రమే వర్తిస్తుందండి? నవరాత్రులకు కూడా ఇలాగే చూడాలా మనం? ఎందుకంటే అష్టమి నవమి కూడా కాస్త మనకి సందిగ్ధత ఏర్పడింది. కానీ ఈ అష్టమి నవమికి వీటన్నిటికీ సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ సమయం చేసుకుంటూ, దసరా తిథి మాత్రం, దసరా పండుగ మాత్రం 12వ తారీఖు రోజునే చేసుకోవాలమ్మా, ఆ రోజునే. అయితే మరొక ప్రశ్న చాలా మంది అడిగింది ఏమిటంటే గురుగారు, 9 రోజులు పూజ చేసుకోలేని వాళ్ళు, లేకపోతే 9 రోజుల్లో ఏ రోజు చేసుకోవాలో మాకు తెలియట్లేదండి, మేము ఏ ఒక్క రోజు చేసుకున్నా ఆ 9 రోజుల ఫలితం వచ్చేటువంటి పుణ్యమైనటువంటి రోజు, ఆ తిథి ఏమైనా ఉందా, వివరించండి అని అడిగారు. చాలా మందికి మీరు అన్నట్టుగా ఉండేటువంటి సందేహమేనమ్మా. ఎందుకంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా
ఉన్నటువంటి సందేహం ఏంటంటే ముఖ్యంగా ఈ అమ్మవారి పూజ చేసుకునేది ఎక్కువగా 100కి 80% మంది స్త్రీమూర్తులు, మహిళలే ఉంటారండి. మహిళలే ఎక్కువగా చేసుకుంటారు. అవును. మగవాళ్ళు కూడా చేసుకుంటారు. ఉమ్. ఉపాసనా పరులు, అవును, చేస్తారు. అమ్మవారి మీద అచంచల భక్తి విశ్వాసాలు ఉన్నవాళ్ళు మగవాళ్ళు కూడా చేసుకుంటారు. ఉమ్. అయితే కొన్ని కారణాల వల్ల అంటూ సృష్టి మహిళ వచ్చినటువంటి సందర్భంగా ఉమ్. మొదటి రోజు ప్రారంభించిన తర్వాత వాళ్ళకి ఆటంకం ఏర్పడుతుంది. ఉమ్. కొంతమంది ఆడవాళ్ళకి ఇలాగే ఈ యొక్క ఋతుక్రమము, Hmm. రజస్వర నియమము ప్రకృతి ప్రసాదించే వీటి వల్ల, మనకు అవును. చెప్పి రావు కదమ్మా. ఉమ్. కాబట్టి ఆ విధంగా కొన్ని ఆటంకాలు వస్తాయి. ఉమ్. వచ్చినప్పుడు అదే ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా చక్కగా చేసుకుంటున్నాము, ఉమ్. కానీ మనకేంటి ఈరోజు కష్టంగా ఇలా అనిపిస్తుంది, మనకు చేసుకోలేకపోయామని చెప్పి చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. ఉమ్. కొంతమంది ఏంటంటే చేసుకునే వాళ్ళని చూసి అయ్యో మనం ఈ పండుగ మనం కూడా చేసుకుంటే బాగుండు కదా, కానీ దాటిపోయింది, నవరాత్రులు వచ్చేసేసే మధ్యలో ఉన్నాం కదా, ఉమ్. ఎలా అని చెప్పి అనుకుంటారు. దీనికి మనకు శాస్త్ర ప్రకారం ఏంటంటేనమ్మా, ఆఖరి రోజున ఉమ్. నవమి తిథి రోజున ఉమ్. మనం అమ్మవారిని గనక ఆరాధన చేస్తే ఆహా. 9 రోజులు ఆరాధన చేసినటువంటి ఫలితం దక్కుతుంది. ఓ. కాబట్టి ఎలా ఆరాధన చెయ్యాలి, ఉమ్. మనకున్నవి మొత్తం 9 రోజులు కదమ్మా నవరాత్రులు. ఉమ్. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి సరస్వతి అమ్మ. స్వరూపంగా మనం కొలుస్తాం. మొదటి 3 రోజులు లక్ష్మీ స్వరూపం, ఉమ్. తర్వాత 4, 5, 6 రోజులు కాళీ స్వరూపం అంటే దుర్గా స్వరూపం, అవును. 7, 8, 9 రోజులు సరస్వతి స్వరూపం. అమ్మవారు. ఉమ్. కాబట్టి నవమి రోజున, ఉమ్. నవమి రోజున అంటే ఎప్పుడు 11వ తారీఖు రోజున, ఉమ్. 11. 11వ తారీఖు రోజున ఉమ్. ఈ ముగ్గురమ్మలని ఉన్నటువంటి ఫోటో అంటే ఎవరు, లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతి, ఈ ముగ్గురు ఉన్నటువంటి ఫోటోనైనా ఉమ్. లేదా ముగ్గురున్నటువంటి విగ్రహాలైనా కానీ, ఉమ్. లేదా కనీసం కలశంగానైనా కానీ, ఉమ్. లేదు ఈ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ తల్లి పెద్ద దేవత ఉమ్. లలిత అమ్మవారు. లలిత అమ్మవారు. కాబట్టి లలిత అమ్మవారి ఫోటోకైనా కానీ ఉమ్. చక్కగా ఆ నవమి తిథి రోజున అంటే 11వ తారీఖు రోజున, ఉమ్. అష్టమి వెళ్ళిపోయి నవమి వస్తుంది కదా, ఉమ్. ఆ సమయంలో అమ్మవారి పూజ విధానం చేసుకోవాలి. ఆహా. ఎలా చేసుకోవాలి, ఉమ్. మనం ఏంటనంటే 3 పసుపు ముద్దలు పెట్టాలమ్మా. ఉమ్. అంటే మూడు మొట్టమొదలు ఆహా. గణపతి పూజ చేసుకోవాలి. ఉమ్. గణపతి పూజ చేసుకొని, గణపతి పూజలో భాగంగా ఉమ్. నేను 9 రోజుల పాటు ఈ యొక్క సంకల్పంలో 9 రోజుల పాటు పూజ చేసుకోవాలనుకున్నాను. కొన్ని ఆటంకాలు రావడం, లేదా నేను నూతనంగా ప్రారంభిస్తున్నాను, ఉమ్. ఇలా చెప్పుకొని నా యొక్క సంకల్పం నెరవేరాలి, ఈ పూజా విధానం నిర్విఘ్నంగా కొనసాగాలి, ఉమ్. నాకు ఆజ్ఞ ఇవ్వు వినాయక అని చెప్పి వక్రతుండ మహాకాయ అడగాలి. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఉమ్. అని చెప్పేటువంటి దాన్ని 3 మార్లు లేదా 11 సార్లు స్తుతించి గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని ఉమ్. ఇప్పుడు ఈ అమ్మవారి ఆరాధన అనేటువంటిది చేయాలి. గణపతిని కూడా పసుపుతో చేయొచ్చు. పెట్టుకోవచ్చండి? మొట్టమొదటి చేయాల్సింది అదే, ఆ విధంగానే పసుపుతో చేయొచ్చు. అలాగే విగ్రహాలు అంట చిన్న చిన్నవి విగ్రహాలు ఉంటాయి కదా, ఏది అవి కూడా ఉన్నా కానీ పెట్టొచ్చు? మొట్టమొదలు ఎంత గణపతికే. విగ్రహాలున్నా ఫోటోలున్నా పసుపు ముద్దతో గణపతిని ఆరాధన చేయాలి. చేస్తేనే ఫలితం దక్కుతుంది. ఆహా. ఉమ్. కాబట్టి ఇక ఆ ముగ్గురు అమ్మవార్ల ఫోటోకి చక్కగా పూలమాల వేసి గణపతి అనుజ్ఞ ఎట్లాగో తీసుకున్నాం కాబట్టి ఉమ్. ఆ అమ్మవారి ఫోటో ముందర ఒక్కొక్క దేవత ముందర 3 తమలపాకులు, ఉమ్. అంటే ఈ తొడిమలు ఏమో మన వైపు ఉండాలి, ఉమ్. అగ్రములేమో తూర్పు వైపున ఉండాలి. ఆ. ఆ విధంగా ముగ్గురు అమ్మవారి విగ్రహాల ముందరైనా చిత్రపటం ముందరైనా కానీ ఉమ్. ఆ విధంగా 3 తమలపాకులు ఉమ్. పెట్టి దాని మీద ఈ అమ్మవారి యొక్క పసుపుతో అమ్మవారిని రూపుని చేసుకోవడం. ఓ. మూడు చేసిన చేయమంటారు. తర్వాత ఉమ్. అప్పుడు ఈ మొట్టమొదటి దగ్గరికి రావాలి లక్ష్మీ అమ్మవారు. ఉమ్. ఈ లక్ష్మీ అమ్మవారి ధ్యాన శ్లోకం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగ అని ఉంది కదా, మహేశ్వరి. ఆ విధంగా ఆ ధ్యాన శ్లోకంతో ఉమ్. మనం చక్కగా ఆ అమ్మవారిని ఆవాహన చేసి ఉమ్. తర్వాత షోడశోపచార విధానంగా ఉమ్. స్నానము, అర్ఘ్యము, పాద్యము ఇచ్చి గంధం అన్నప్పుడు గంధము పెట్టి ఆ గౌరీ అమ్మవారికి అదే ఆ యొక్క పసుపు ముద్దకి మహాలక్ష్మీదేవికి. అవును. మహాలక్ష్మి అమ్మవారికి, ఉమ్. తదనంతరం ఇక అర్చన లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసి ఉమ్. అప్పుడు ఏం చేయాలనంటే లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాన్ని 3 సార్లైనా పఠించాలి, ఉహుం. లేదు లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయాలి. ఆహా. ఇది మొదటిది. మొదట. ఉమ్. రెండవ భాగంగా ఉమ్. దుర్గా అమ్మవారిని కూడా ఇదే విధంగా ఉమ్. పసుపు ముద్దతో చేసి దుర్గా అమ్మవారి రూపుగా ఉమ్. ఆ అమ్మవారికి కూడా ఇలాగే షోడశోపచార పూజ చేసి శ్లోకం ఏం శ్లోకం చేసావి? దుర్గా అమ్మవారికి ఓం జాతవేదశేషనవామసోమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వ నావే వసింధందరితాత్యగ్ని
ఇలా శ్లోకం, లేదా అమ్మవారిది ఏదైనా కానీ దుర్గా ధ్యాన శ్లోకం అంటే వస్తుంది. ఆ దుర్గా ధ్యాన శ్లోకంతో అమ్మవారి పూజ చేసి తర్వాత ఆ షోడశోపచార విధానంగా పూజ చేసి అష్టోత్తర పూజ చేసి దుర్గా అష్టోత్తరం కానీ దుర్గా సహస్రనామం కానీ చదవాలి. దుర్గా అష్టోత్తరం అయితే 3 సార్లు. తర్వాత సరస్వతి అమ్మవారు, ఈ సరస్వతి అమ్మవారి యొక్క పూజా విధానం కూడా ఇలాగే చేయాలి. సరస్వతి ధ్యాన శ్లోకం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు అనేటువంటి దాంతో, లేదా యాకుందేందు తుషారహార ధవళ అనేటువంటి ధ్యాన శ్లోకం. ఆ శ్లోకంతో ఆ అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసి సరస్వతి అష్టోత్తరం 3 సార్లు కానీ లేదా సరస్వతి సహస్రనామాలు కానీ చదివిన తర్వాత ధూపదీప నైవేద్యాలు ఇవ్వాలి. ఈ నైవేద్యంలో లక్ష్మీ అమ్మవారికి బెల్లం పాయసం పెట్టాలి, దుర్గా అమ్మవారికి చిత్రాన్నం పెట్టాలి, పులిహోర, సరస్వతి అమ్మవారికి దధ్యోజన నైవేద్యం పెట్టాలి వీలైతే. లేదైతే ఒక బెల్లం పాయసం చేసినా చాలు, శక్తి ఉంటే 3 చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత ఆ నవమి తిథి రోజున మనం చేసిన తర్వాత 11వ తారీఖు రోజున, అప్పుడు దశమి తిథి రోజున మళ్ళీ లలిత అమ్మవారి యొక్క ఫోటో పెట్టి లలిత అమ్మవారికి కూడా ఈ విధంగానే పసుపు ముద్దతో చేసి లలిత అమ్మవారి ధ్యాన శ్లోకము లలిత సహస్రనామం చదవాలి. చదివి అప్పుడు మళ్ళీ బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. అయితే ఎప్పుడు చేయాలి ఇవన్నీ కూడా అంటే ఈ దసరా రోజున విజయ ముహూర్తం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడుంది? దసరా రోజున మధ్యాహ్నం 1:59 నుంచి 2:46 లేదా సాయంత్రం 6:17 నుంచి 6:42 వరకు దసరా విజయ ముహూర్తం. ఆ సమయంలో అమ్మవారిని గనక ఆ లలితా సహస్రనామ పారాయణ చేసి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. 9 రోజుల పాటు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా 9 రోజుల పాటు పూజ చేసుకోలేకపోయాము అనేటువంటి బాధ ఉంటుంది కదా, అనేక కారణాల వల్ల. ఆ 9 రోజులు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం ఈ యొక్క నవమి తిథి రోజున 3 అమ్మలని అర్చించడం ద్వారా కలుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక్క అమ్మవారిని పూజ కాదు, లక్ష్మీ అమ్మవారిని చేయాలి, దుర్గా అమ్మవారిని చెయ్యాలి, సరస్వతి అమ్మవారిని కూడా చెయ్యాలి. ఈ విధంగా చేస్తేనే 9 రోజులు చేసినటువంటి పూజా ఫలితం నవమి తిథి రోజున ఒక్క రోజున చేయడం ద్వారానైనా కనీసం మనం పొందిన వాళ్ళం అవుతాం. ఎందుకనంటే చాలా మంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ విధానం చాలా ఉపకరిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఈ యొక్క ఆశ్వీజ మాసం అంటే ఉగాది నుంచి ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క పూజా కార్యక్రమాలు, ప్రతి నెల మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం 18 రకాల హోమాది కార్యక్రమాలు ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయిస్తున్నాం. అది మొదటి బ్యాచ్గా స్టార్ట్ చేసాం. చాలామంది సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఆశ్వీజ పౌర్ణమి నుంచి సెకండ్ బ్యాచ్ ప్రారంభమవుతుంది. సంవత్సరం పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల గోతనామాదులతో జరుగుతుంది. జరిగిందంతా ప్రతి నెల మీకు వీడియోలు కూడా పంపిస్తారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ పౌర్ణమి రోజు నుంచి ప్రారంభమయ్యే సెకండ్ బ్యాచ్లో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. లేదు పౌర్ణమి రోజున ఒక్క రోజున పూజ చేసుకుంటామన్నా కూడా ఆ రోజున చండీ హోమం త్రిపురాంతక క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఎలా చేసుకోవాలి ఏమిటనేది పెద్ద సందేహం. దసరా రోజున ముందు నవమి రోజు చేసుకుని ఆ తర్వాత దసరా రోజున కూడా పూజ చేసుకుంటేనే ఫలితం వస్తుందమ్మా. 2 రోజులు చేయాలి. 2 రోజులు చేయాలి. ఇప్పుడు ముందు రోజు చేసినటువంటి ఆ పీట ఏదైతే ఉందో అది కదిపేయాలండి నవమి రోజు. దసరా రోజున విజయ ముహూర్తంలో పూజ చేసిన తర్వాత కదపాలమ్మా. అంటే ప్రత్యేకంగా ఇంకొక పీట పెట్టి చేయాలి లలిత అమ్మవారికి. అది ఈ విధంగా చేస్తేనే దసరా. ఎందుకనంటే దసరా రోజున ఎటువంటి సంకల్పమైనా నెరవేరుతుందమ్మా. ఎందుకనంటే రాముల వారు పాడ్యమి రోజున మొదలుపెట్టి ఈ యొక్క నవరాత్రుల్ని ఆచరించాడు. 9 రోజులు ఆచరించిన తర్వాత దశమి రోజున అపరాజితాదేవిని ప్రార్థన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది రావణాసుర సంహారం జరిగింది. అలాగే పాండవులు కూడా వనవాసము అజ్ఞాతవాసం చేసిన తర్వాత అర్జునుడు ఈ యొక్క శమీ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి దసరా రోజునే ఆ శమీ వృక్షంలో వెలిసి ఉన్నటువంటి ఈ అమ్మవారిని ఏ అపరాజిత అమ్మవారిని స్తుతించి అపరాజిత అమ్మవారిని పూజ చేసిన తరువాత మొత్తం ఉత్తర గోగ్రహణం సందర్భంగా వాళ్ళందరినీ కూడా నిరహతులను చేశాడు. అంటే అందరినీ కూడా జయించాడు కౌరవ సామ్రాజ్యాన్ని. ఈ విధంగా అర్జునుడు శమీ వృక్షంలో వేయించేసి ఉన్న అపరాజితాదేవిని స్తుతించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది కౌరవుల మీద యుద్ధంలో గెలిచాడమ్మా. నాకు సినిమాల్లో చెప్తారు
కర్ణుడు వీళ్ళందరూ ఎక్కడికి పోలేదని. కానీ మహాభారతంలో స్పష్టంగా చెప్పబడిందంటే ఆ యొక్క అర్జునుడు యుద్ధం చేయడం ద్వారా భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు వీళ్ళందరూ కూడా వెనక్కి మళ్ళీపోయారట. అంతటి పరాజిత అంటే ఓడిపోయేది, అపరాజిత అంటే ఓటమి ఎరగని. కాబట్టి ఎవరైతే ఈ దసరా రోజున ఈ విధంగా అమ్మవారిని చెప్పిన విధానంగా ఆచరించుకుంటారో వాళ్ళ జీవితంలో తిరిగి వచ్చే దసరా వరకు వాళ్ళు చేసే ఏ సంకల్పంలో కూడా ఓడిపోరు. ఇది తథ్యం అమ్మ. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ దసరా రోజున అపరాజితాదేవిని ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా అమ్మవారిని పూజిస్తే మంచి జరుగుతుంది, సంకల్పం నెరవేరుతుంది అనే విషయాన్ని మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఆ వీడియో కోసం వేచి చూడండి. చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.